హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ 3000కు పెంపు ఎవరికి లాభం? ఇక నిర్మలా సీతారామన్. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారంగా అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.3000కు పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ 2026లోనే కనీస పెన్షన్ పెంపు చేపట్టాలని ఉద్యోగులు, పెన్షనర్లు సైతం డిమాండ్ చేస్తున్నారని కూడా పేర్కొనవచ్చు. అయితే కనీస పెన్షన్ రూ.3000కు పెంచినట్లయితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది? ఇక పూర్తి లెక్కలు ఇవే. ఇక దేశంలోని లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం అందుతున్న కనీస నెలవారీ పెన్షన్ రూ.1000 నుంచి రూ.3000కు పెంచాలనే ప్రతిపాదనకు కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పెన్షన్ ఏమాత్రం సరిపోవటం లేదని కార్మిక సంఘాలు పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక మరి రూ.3000కు పెరిగితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరనుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉంటూ కంట్రిబ్యూషన్ చేసి ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక 59 ఏళ్ళు నిండిన తరువాత పూర్తి పెన్షన్ లభిస్తుందని కూడా పేర్కొనవచ్చు. అయితే 50 ఏళ్ల తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉందని కూడా తెలుస్తుంది. కానీ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. ఇక నెలకు రూ.15,000 లోపు ప్రాథమిక వేతనం ఉన్న వారికి ఇది తప్పనిసరి అని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు ఒక సూత్రాన్ని అనుసరిస్తారని కూడా తెలుస్తుంది. ఇక నెలవారీ పెన్షన్ చివరి 60 నెలల సగటు జీతం ఇంటూ సర్వీస్ కాలం బై 70 ప్రకారం లెక్కగడతారని కూడా తెలుస్తుంది. ఇక ఒక ఉద్యోగి 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేస్తే వారికి అదనంగా 2 ఏళ్ల సర్వీస్ బోనస్గా లభిస్తుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరికి ఎంత పెరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక చివరి 60 నెలల సగటు జీతం రూ.10,000 ఉండి 14 ఏళ్ల సర్వీస్ ఉంటే ప్రస్తుతం రూ.2000 పెన్షన్ లభిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక అదే రూ.3000కు పెంచితే రూ.1000 అదనంగా లభిస్తుందని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక సగటు జీతం రూ.12,000 ఉండి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం రూ.2057 పెన్షన్ వస్తుందని కూడా తెలుస్తుంది. ఇక రూ.3000కు పెంచితే రూ.943 అదనంగా వస్తుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక రూ.15,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేస్తే రూ.2,143 పెన్షన్ వస్తుందని కూడా తెలుస్తుంది. ఇక రూ.3000కు పెంచితే అదనంగా 857 లభిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక రూ.7,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000 వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రూ.3000కు పెంచితే అదనంగా రూ.2,000 లభిస్తాయని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం.
ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.